అందరికీ నమస్తే. కొన్ని గంటల్లో ప్రచారం ముగియబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రచారం చేసుకోవచ్చు. తర్వాత మైకులన్నీ కూడా మూగబోతాయి. అభ్యర్థులు మాత్రం వాళ్ళు ఇండ్లు తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళు రేపు అంటే ఆదివారం 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు వాళ్ళు ఒక్కరే ఇల్లు తిరిగి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓట్లు అభ్యర్థించవచ్చు. కానీ మిగతా ఎవరు పార్టీ కార్యకర్తలు, పార్టీలు ఈ ప్రచార రథాలు, బహిరంగ సభలు ఇవన్నీ ఏవి నిర్వహించడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇన్ని రోజుల ప్రచారము అందరూ అగ్రనేతలు, బీజేపీ అగ్రనేతలు, కాంగ్రెస్ అగ్రనేతలు, బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ బస్ యాత్ర ఇట్లా అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్ దొరుకుతుంది. ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవచ్చు, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి అవకాశం ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఎవరికి అనే ఒక కంక్లూజన్కు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రచారం ముగిసిన తర్వాత ఈ పార్టీలన్నీ కూడా అన్ని పార్టీలు ఒక ప్రలోభాలకు తెరలేపుతారు. ప్రలోభాలకు తెరలేపడం అంటే డబ్బులు పంపిణీ, తర్వాత మద్యం పంపిణీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కొద్దిసేపట్లో. కాకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉన్నంత ఉండదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే ఓటుకు 1000, 2000 అవసరం ఉన్న కాడ 5000 అట్లాంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. కానీ లోక్సభ ఎలక్షన్స్లో అంత ఉండదు. కాకపోతే ఎక్కడ ఏ ప్యాకేజీలో వాళ్ళకు మైనస్ ఓట్లు ఉన్నదో చూసుకొని అక్కడ మాత్రం ఆ ప్యాకేజీలో ఎక్కడైతే బస్తీలో లేకపోతే ఒక పలానా జోన్లో లేకపోతే పలానా డివిజన్లో ఎక్కడైతే డిఫరెంట్ ఉంటుందో అక్కడ కొంత ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు. బట్ ఉంటుంది, ఇష్యూ అయితే ఉంటుంది. మనం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎట్టేట్లున్నా చూద్దాం. ఫస్ట్ చేవెళ్ళ నుంచి మనకు తెలుసు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నారు, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, ముగ్గురు బరిలో ఉన్నారు. ఈ 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్ళు. ఇక రంజిత్ రెడ్డి దగ్గరికి వద్దాం. రంజిత్ రెడ్డి యాక్చువల్గా బీఆర్ఎస్ క్యాండిడేట్. చివరి నిమిషంలో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యాడు. బీఆర్ఎస్ అందరికన్నా ముందు అభ్యర్థిని ప్రకటించింది ఈయననే, రంజిత్ రెడ్డిని. రంజిత్ రెడ్డి వెంటబడి నాకు ముందు ప్రకటించాలని బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెంటబడి ప్రకటింపజేసుకున్నారు. తర్వాత ఆయన అసలు నేను పోటీ చేయను, నేను పాలిటిక్స్లోనే ఉండను, నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉండను అది చెప్పారు. ఎందుకంటే ఆయన కేటీఆర్కి చాలా దగ్గర, కేసీఆర్ కూడా చాలా దగ్గర, బాగా నమ్మిన బంటు. కానీ అట్లాంటి రంజిత్ రెడ్డి చివరి నిమిషంలో ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయాడు, బీఆర్ఎస్ నుంచి స్కిప్ అయిపోయి కాంగ్రెస్లో తేలిపోయిండు. అది ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా రంజిత్ రెడ్డికి ఉన్న ప్లస్ మైనస్ ఏంటంటే రంజిత్ రెడ్డి కేవలం మైనార్టీ ఓట్ల మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నాడు. మైనార్టీ ఓట్లు అంటే ముస్లిం ఓట్లు బాగా ఉన్నాయి. దగ్గర ఆ కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో దగ్గర 29 lakhs ఓటర్స్ ఉన్నారు. దానిలో ఒక 4-5 లక్షల ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇటు చంద్రాయనగుట్ట మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో, అటు తాండూరు కాన్స్టిట్యున్సీలో, వికారాబాద్లో కూడా కొంత ఉంటారు. ఇట్లా ముస్లిం ఓట్లు బాగున్నాయి. అవన్నీ కూడా వన్ సైడ్ పడితే ఆయన ఆశతో రంజిత్ రెడ్డి ఉన్నారు. కాకపోతే ముస్లిం ఓట్లు వన్ సైడ్ పడే అవకాశం ఏమి ఉండదు. ముస్లిం ఓట్లు కొన్ని బీఆర్ఎస్ కూడా పడతాయి, బీజేపీ పడవు. బీజేపీ డిసైడెడ్, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పింది. కాబట్టి ముస్లిం ఓట్లు 1% కాదు కదా, 0.1% కూడా బీజేపీ పడే అవకాశాలు ఉండవు, చాలా తక్కువ. ఇక రంజిత్ రెడ్డి విషయంలో కొంత రేవంత్ రెడ్డి ఒక తప్పు చేసిండు. చేవెళ్ళ విషయంలో రేవంత్ చేసిన తప్పు ఏంటంటే అసలు రంజిత్ రెడ్డికి ఇక్కడ చేవెళ్ళలో కాకుండా మల్కాజ్గిరిలో ఇచ్చి, మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య సునీత రెడ్డిని తీసుకొచ్చి చేవెళ్ళలో పోటీ చేపిస్తే కొంత గట్టి పోటీ ఉండేది. అట్లయినా కూడా పోటీ ఉంది, వీళ్ళిద్దరి మధ్యన పోటీ గట్టి కనిపిస్తుంది. కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్ బీసీ ఉద్యమకారుడు ప్లస్ ముదిరాజ్ బిడ్డ, బీసీ సామాజిక వర్గం కాబట్టి ఆయన బీసీ కార్డును వాడుతున్నారు. ఇద్దరు రెడ్డిల మధ్య ఈ బీసీలంతా నాకు సపోర్ట్గా నిలవాలని ఆయన అడుగుతున్నారు. ఎక్కువ రెడ్డిలను కూడా అడుగుతున్నారు ఓట్లు. కాకపోతే బీసీ ఓట్లు నాకు పడతాయి, నేను బీసీ లీడర్ అని కాసాని జ్ఞానేశ్వర్ అంచనాలో ఉన్నాడు. కాకపోతే పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్యన తీవ్రంగా ఉన్నట్టు చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఇంకా కొండ విశ్వేశ్వర విషయానికి వస్తే కొండ విశ్వేశ్వరరెడ్డికి అర్బన్ ఏరియా ఇబ్బంది లేదు. అర్బన్ ఏరియా అంటే ఇదే షేర్లింగపల్లి ఏరియా లేకపోతే మహేశ్వరం ఇట్లాంటి అర్బన్లో. హైదరాబాద్లో ఇబ్బంది ఉండదు. హైదరాబాద్లో కాంగ్రెస్కు గతంలో పనిచేసిన యూత్, తర్వాత బిలో 45 years ఏజ్ వాళ్ళంతా ఓటర్లంతా కూడా బీజేపీకి టర్న్ అయ్యారు. దానిలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా టర్న్ అయినరు. ప్లస్ బీఆర్ఎస్ క్యాడర్ కొంత ఉంది, బీఆర్ఎస్కు క్యాడర్ చెక్కు చెదరలేదు. లీడర్లు అటు ఇటు పోయినరు, లీడర్లు ఈ పార్టీకి పోయినారు, ఆ పార్టీకి పోయిన రంజిత్ రెడ్డి పోయింది కదా. రంజిత్ రెడ్డిని ఓడించడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. రంజిత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా గట్టి పడతలతో ఉన్నారు. కొంత బీఆర్ఎస్ కొంత ఫైనల్ టచ్లో ఈయన కొంతమందికి ఎంపీగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ఈయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినారు. కానీ ఈయన ఎంబడి వచ్చిన చాలా తక్కువ మంది. ఇంకా కొండ విశ్వేశ్వరరెడ్డికి
రూరల్ ఏరియా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. రూరల్ ఏరియా అంటే వికారాబాద్ జిల్లా, ఇటు తాండూరు, వికారాబాదు, పరిగి ఇక్కడ బీజేపీ బెల్ట్ ఉంటుంది, కొంచెం చాలా తక్కువ ఉంటుంది. సేమ్ టైం కాంగ్రెస్కు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరైతే న్యూట్రల్గా ఉండి ఈసారి కాంగ్రెస్కి ఓటు వేయాలని వేసినరో వాళ్ళంతా ఇప్పుడు బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ బీఆర్ఎస్కు ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో వీళ్ళు ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 4 అసెంబ్లీ సీట్లు, నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ నుంచి. ఇటు షేర్లింగపల్లి కావచ్చు, రాజేందర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, అటు చేవెళ్ళ, ఈ 4 అసెంబ్లీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కొంత హోల్డ్ ఉంది. బీఆర్ఎస్ ఆశతో ఉంది. 4 ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు. ప్లస్ మెయిన్గా షేర్లింగంపల్లి లాంటి పెద్ద కాన్స్టిట్యున్సీ, ప్లస్ మహేశ్వరం లాంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ చేవెళ్ళ, ఇటు రాజేందర్లో ప్రకాష్ గౌడ్ ఉన్నారు, అది కూడా పెద్ద కాన్స్టిట్యున్సీ. వాళ్ళంతా ఉన్నారు మాకనే ధీమతో వీళ్ళు ఉన్నారు. బట్ దీనిలో ఎవరికి స్కోప్ ఉంది, ఎవరికి ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు పోల్ మేనేజ్మెంట్ మీద కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పటికైతే సర్వేల ప్రకారం వీళ్ళిద్దరి మధ్యనే 2-3% డిఫరెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. థర్డ్ పొజిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ ఉన్నారు. కాకపోతే ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ఇక్కడ బీసీ యాంగిల్ ఒకటి ఉంది. బీసీ కార్డు ఎట్లయినా పనిచేయచ్చు. సేమ్ టైం బీఆర్ఎస్కు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగొచ్చే అవకాశం ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. గెలిపోవడం అంతా కూడా ఈ చాలా తక్కువ పర్సెంటేజ్లోనే ఉన్నారు. ముగ్గురు కూడా చాలా డిఫరెన్స్ ఏం లేదు. వీళ్ళకు 2-3%, ఈయనకు సెకండ్ క్యాండిడేట్కు 2-3% డిఫరెన్స్ మాత్రమే ఉంది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఒకటి నడుస్తుంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఈ పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2-3% అనేది ఎప్పుడు పోల్ మేనేజ్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ అంటే ఇవే మద్యం పంపిణీ, డబ్బుల పంపిణీ మనకు కూడా డిపెండ్ ఉంటాయి. కాబట్టి ఫైనల్ టచ్లో ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు జనాలకు, ఏం ప్రలోభ పెడుతున్నారు, ఎక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ వీక్ ఉన్నది అంతా కూడా చూసుకుంటున్నారు. పెద్ద ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఎలక్షన్స్లో. అంటే ఏదో అభ్యర్థులు, లీడర్లు కాదు, పెద్ద మొత్తం కార్పొరేట్ కంపెనీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దిగిపోయారు వీళ్ళ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇది ఒక కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ, 3 వేల కోట్లకు అధిపతులు, 3 బాగా డబ్బులున్న వాళ్ళు. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీ మీద అందరు కాన్సన్ట్రేషన్ ఉంది. ఏం జరుగుతుందో తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే చెవుల మీద మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.